నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ అండ్ ఇన్స్పిరేషనల్ గెస్ట్ ఉన్నారు. ఆయన మనందరికీ సుపరిచితులు. ఆయన సామాజిక సేవ చేస్తూ ఎంతోమంది యువతకి మంచి చెడులు బోధిస్తున్నటువంటి ఎంతో మహోన్నతమైన వ్యక్తి. సో ఆయనే లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అండ్ మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే మౌనిక. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన. మై ప్లెజర్. థ్యాంక్ యూ సార్. అంటే ఈ మధ్య కాలంలో బడ్జెట్ ఇష్యూ అనేది ఎంత సెన్సేషనల్ అయిందో మనం చూస్తున్నాము. 2025 కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మౌనిక, ముందు మనకేంటంటే బడ్జెట్ వల్ల అద్భుతాలు జరుగుతాయన్న భావం ఉంది. బడ్జెట్ కేవలం మన పద్దులు, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. అంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు పెడుతున్నారు. ఈ బడ్జెట్లో 4టిని అద్భుతంగా కలపగలిగారు, పరస్పర విరుద్ధమైనవి. ఒకటి ఆర్థిక క్రమశిక్షణ. ఒక 4 ఏళ్ల క్రితం 9.2%, అంటే జాతీయ ఆదాయంలో 9.2% అప్పులు ఉన్నది. ఈ సంవత్సరం 4.8% తగ్గించి వచ్చే సంవత్సరం బడ్జెట్లో 4.4% చేస్తామని మాట ఇచ్చారు. గత 3-4 ఏళ్ల వాళ్ళ పరిపాలన చూస్తే ఖచ్చితంగా అమలు జరుగుతుంది. గొప్ప విషయం. చాలా రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడమే, అప్పు చేసి పప్పు కూడా తింటాం అలవాటు. ఆ పరిస్థితుల్లో గొప్ప విషయం. 2, అదే సమయంలో పన్నులు తగ్గించారు. బహుశా ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ మధ్యతరగతి వర్గానికి ఇంత స్థాయి వరకు మన కొనుగోలు శక్తులు వచ్చి చూస్తే దాదాపు $60,000 సమానమైన ఆదాయం వచ్చేదాకా మీకు ఆదాయ పన్ను లేకుండా చేయడం అన్నది ప్రపంచంలోనే పెద్ద దేశాలు ఎక్కడ జరగదు. ఖనిజాల మీద ఆధారపడి దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తే అక్కడ పన్నులు లేకుండా చేశారు. కానీ ఇతర ఏ దేశాలను కూడా సాధ్యం కాల, అది చేశారు. 3, కొన్ని పెట్టుబడులు ఏమైనా తగ్గించారా అంటే రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. గత 4 ఏళ్లుగా వరుసగా దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు ఈ సంవత్సరం 11,21,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. మరొక 1,54,000 కోట్లు రాష్ట్రాలకి 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తుంటే ఉచితంగా ఇచ్చినట్లు లెక్క. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం అంటే మీరు 100 కోట్లు ఇచ్చినా చేసుకోవచ్చు. అది కలిపితే 12,75,000 కోట్లు అవుతుంది. అది కాకుండా ఇతరత్ర మనకు పెట్టుబడులు మరో 3 లక్షల కోట్ల పైన ఉన్నాయి. అంటే 15,50,000 కోట్లు దగ్గర పెట్టుబడులు. 4 కొన్ని రాష్ట్రాలకు ఇచ్చేది ఏమైనా తగ్గించారా? ఈ సంవత్సరం 25,60,000 కోట్ల రూపాయలు, అంటే 53% జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వానికి వచ్చినటువంటి మొత్తం పన్నులు, పన్నుయేతర ఆదాయం మొత్తం కలిపి దానిలో 53% రాష్ట్రాలకు పెడతాం వివిధ రూపాయల్లో. ఈ 4 ఏకకాలంలో చేశారు. కాబట్టి ఆ రకంగా ఆర్థిక మంత్రి చాలా చిత్తశుద్ధితో డబ్బులు పొదుపుగా వినియోగించడం, సద్వినియోగం చేయడం చేశారు. దానికి తార్కాణం ఇది. ఇక ఉపాధి కల్పనకి పెద్దపీట గత సంవత్సరంలో వేశారు. ఈ దేశంలో అతిపెద్ద సమస్య అది. కాబట్టి దానికోసం అని చెప్పని ముఖ్యంగా వ్యవసాయ రంగం నుంచి ఉపాధిని సాధించడం ఎట్లాగా, చిన్న పరిశ్రమల నుంచి ఉపాధిని సాధించడం ఎట్లాగా, అలాగే లేబర్ ఇంటెన్సివ్ అని చెప్పంటాం, అంటే ఎక్కువగా కార్మిక శక్తి అవసరమైనటువంటి పెట్టుబడి అవసరం లేకుండా, నైపుణ్యం పెద్దగా లేకుండా ఉండే పరిశ్రమలు పెంచడం ఎట్లాగా, దీని మీద చాలా గట్టిగా ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి అభినందించాలి. లోటు ఏమన్నా ఉంటే నాకు కనిపించేది అతిపెద్ద లోటు ఆరోగ్య రంగంలో చాలా తేలిగ్గా పెద్ద ఖర్చు ఎక్కువ పెట్టకుండా అందరికీ మంచి ప్రమాణాల ఆరోగ్యం ఉండేట్టుగా ఏర్పాటు చేయడం సాధ్యం. మనకు ఆరోగ్యశ్రీలాగా అక్కడ ఆయుష్మాన్ భారత్ లాంటివి వచ్చినా కూడా మౌలికంగా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, జేబులో డబ్బులు ఖర్చు లేకుండా అందించేందుకు ఇంకా ప్రభుత్వం ముందుకు సాగటం లేదు. నా దృష్టిలో అది పెద్ద లోటు. మరొక లోటు ఏమిటంటే కోటాను కోట్ల మంది ఈ దేశంలో 185-90 మంది కార్మికులు భారతదేశంలో అసంఘటిత రంగంలో ఉన్నారు. అంటే నెల జీతం లేదు, ఉద్యోగ భద్రత లేదు, అల్పాదాయం, తక్కువ నైపుణ్యంతో. వాళ్ళందరూ పాపం పొట్ట చేత పట్టుకుని ఇచ్చాపూర్వకంగా కావాలని కాదు, వేరే మార్గం లేక అవసరార్థం హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఆలనా పాలన లేదు, వాళ్ళకి ఆదాయం తక్కువ, నైపుణ్యం తక్కువ, అక్కడ ఉండడానికి నిలవనేది ఉండదు. ఎక్కడో చోట ఏదో గూళ్ళో తలదాచుకున్నా కూడా 10-15 కిలోమీటర్లు వెళ్ళటం, 10-15 కిలోమీటర్లు రావటం పనికి. ఒక్కరోజు పని ఆగిపోతే వస్తువులు ఉండాలి, ఒక్కరోజు జబ్బు చేస్తే జీవితం అంతా సంక్షోభం, కుటుంబం ఉండదు, ఒంటరిగా ఉండాలి, దుర్భరమైన జీవితాలు బతుకుతున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ చిన్న పట్టణాలని అభివృద్ధి చేసి దానికి కొంత పోతాన్ని ఇచ్చి ఎక్కడో సుదూరంగా వలస అవసరం లేకుండా ఇచ్చాపూర్వకంగా వలస వెళ్తే సంతోషం. ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రసంగంలో అన్నారు, ఇచ్చాపూర్వకంగా
వెళ్ళాలి కానీ నగరాలకు వలస వెళ్తే గతిలాగా వెళ్ళే పరిస్థితి రాకూడదు అని చెప్పాను. ఓకే. కాబట్టి ఆ చిన్న పట్టణాల ఏర్పాటు ఈ రెండు చేస్తే మరింత బాగుండేది. ఇక చివరి మాట, బడ్జెట్ అంత అద్భుతంగా రాసుకున్నా కూడా 2 విషయాలు మర్చిపోకూడదు. ఒకటి, దాని ఫలితాలు రావాలంటే అమలు సరిగ్గా ఉండాలి. ఉదాహరణకి విద్యకు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాలు కానీ. విద్య చాలా అధ్వానంగా ఉంది. ఈ దేశంలో పాఠశాల విద్య కానీ ఉన్నత విద్య కానీ డిగ్రీలు కాగితాలు సర్టిఫికేట్ ఉంటాయి తప్ప 180 మంది ఎందుకో ప్రయత్నాకుండా ఉండదు. కాబట్టి డబ్బులు కేటాయింపుతో జరిగే పని కాదు ఇది. నిజంగా వ్యవస్థను మార్చి ఫలితాలు వచ్చేట్టు చేయాలి. ప్రధానంగా రాష్ట్రాల మీద ఉంది బాధ్యత. జాతీయ స్థాయిలో ఏ పార్టీ ప్రభుత్వం అన్నా కూడా ఏదో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి గత 20-25 ఏళ్ళ నుంచి, 1991 నుంచి, మన నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలం నుంచి. కానీ రాష్ట్రాలు కనుక పూనుకోకపోయినట్టయితే ఆర్థిక క్రమశిక్షణ కావచ్చు, పెట్టుబడుల ప్రోత్సాహం కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, ఆర్థికాభివృద్ధిని పెంచడం కావచ్చు, ఇవన్నీ లేకపోయినట్టయితే మనం ఎంత సంకల్పం ఉన్నా కూడా ఫలితాలు రావు. అంచేత బడ్జెట్కు పాత్ర ఉన్నది, కానీ బడ్జెట్ వల్ల అన్ని జరుగుతాయి అనుకోకూడదు. ఖచ్చితంగా చాలా కష్టకాలంలో చాలా ఆచరణ సాధ్యమైనటువంటి పొదుపరితనంతో కూడిన ప్రజాధనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడే పద్ధతిలో, మరి భవిష్యత్తుని కాపాడే రీతిలో బడ్జెట్ రూపొందించారు. అందుకు ఆర్థిక మంత్రిని అభినందించాలి. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పింది, ఇప్పుడు ఆర్థిక మంత్రి ఏవైతే పెట్టుబడులు తెచ్చాయో వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన వాటా వచ్చిందంటారా? ఇప్పుడు బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఏం చేస్తున్నారు, రాష్ట్రాలకు మొత్తం ఎంత ఉంటుంది, కానీ ప్రతి జిల్లాని ప్రతి రాష్ట్రాన్ని ఏకరువు పెట్టి మీకు అంకెలు ఇవ్వరు. ఇందాక చెప్పాను మీకు 25,60,000 కోట్లు యూనియన్ ప్రభుత్వానికి అన్ని రకాల పద్ధతుల్లో కలిపి, పన్నుల రూపంలో పన్నేతరంగా కలిపి 45,33,000 కోట్ల రూపాయలు అక్షరాల్లో చెప్తున్నాను. 45,33,000 కోట్ల రూపాయలు. దానిలో 25,60,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి వచ్చే సంవత్సరం పంపిణీ చేస్తున్నారు. దానిలో అందరికీ వాటా ఉంది, అన్ని రాష్ట్రాలకు ఉంటుంది. అది కాకుండా ఇందాక చెప్పాను మీకు, మరి 11,21,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. ఎక్కడ పెడతారు పెట్టుబడులు? పాకిస్తాన్లో కదగా, మన దేశంలో రాష్ట్రాల్లోనే కదా. అంచేత ఈ మొత్తం డబ్బు మన రాష్ట్రాల్లో ఖర్చు అయ్యేటువంటిది, లేదా రాష్ట్రాలకు బదిలీ చేసేటువంటిది. ప్రతి రాష్ట్రం పేరు ఏకలో బెటర్, మన లోతుకెళ్తే ప్రతి దానిలో వస్తుంది మనకి. ఓకే. అంటే సరే, మీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలని చూసుంటారు, ఎన్నో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లను చూసుంటారు. మీకు ఏ బడ్జెట్ బెటర్ అనిపించింది యువతకి? ఖచ్చితంగా ఇటీవల కాలంలో ఆర్థిక క్రమశిక్షణ, పొదుపుగా వాడడం, అప్పులు పాలు చేయకుండా అప్పుల నుంచి దేశాన్ని కాపాడే ప్రయత్నం చేయడం ఆహ్వానితులకు లక్షణం. రెండో మంచి లక్షణం పెట్టుబడులకు ప్రోత్సాహం. అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం పెట్టాల్సిన పెట్టుబడి మౌలిక సదుపాయాల కోసం. మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్న దేశం మనది. అది దృష్టిలో పెట్టుకుని రైల్వేస్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఇతర పోర్టులు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ఇటీవల కాలంలో బడ్జెట్లో అది చాలా గౌరవించదగ్గది. గొప్ప బడ్జెట్ అంటే 1991లో ఆపద్ధర్మంగా ఆనాడు సంక్షోభ సమయంలో దేశం దివాలా తీసి అప్పుల పాలైపోయి, మరి అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వారి రుణం కోసం చేతులు చాచి ఈ దేశం నుంచి బంగారాన్ని లండన్కి తరలించి మళ్ళీ ఇక్కడే తాకట్టు పెడితే ఒప్పుకోవాలి అంతర్జాతీయ బ్యాంకులు. మీ మీద నమ్మకం లేదు మాకు, మీ బంగారాన్ని లండన్ తీసుకురాలని చెప్పంటే లండన్కి విమానంలో తరలించాల్సి వచ్చింది మనం రహస్యంగా. అక్కడ తాకట్టు పెట్టి ఆ నేపథ్యంలో బడ్జెట్ వచ్చింది. అప్పుడు పివి నరసింహారావు గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా దీర్ఘకాలంగా దేశ భవిష్యత్తుకి ఏదో తాత్కాలికంగా సంక్షోభం నుంచి బయటపడడమే కాకుండా దేశానికి పనికొచ్చే రీతిలో ఒక అద్భుతమైన ప్రక్రియ చేశారు. దాన్ని 4-5 ఏళ్ళు కొనసాగించారు. అది గొప్ప బడ్జెట్ నా దృష్టిలో. అలాగే 1997లో చిదంబరం గారు పూర్తిగా పన్నుల వ్యవస్థ ఏర్పాటు చేశారు, ఒక గొప్ప బడ్జెట్. అట్లాగే వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఆనాటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ గారు కానీ ఇతరులు కానీ వాళ్ళంతా కూడా తర్వాత యశ్వంత్ సిన్హా కానీ మరి సమూలంగా వ్యవస్థను మార్చడం కోసం అని చెప్పని అటు టెలికాం సెక్టర్ బాగు చేయడం కానీ, జాతీయ రహదారులు కానీ, కొత్త పెన్షన్ పద్ధతి తీసుకురావడం కానీ, ప్రజల భారం పడకుండా అలా కొన్ని బడ్జెట్లు చాలా ప్రామాణికమైన జరగలు నిలిచిపోతాయి. కానీ ప్రతి బడ్జెట్కి దాని ప్రాధాన్యత అనుకుంటుంది. ఓకే సార్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రధానమైన అంశం ఎస్సీ వర్గీకరణ అంశం. సో ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఇటు మాలల మధ్య అటు మాదిగల మధ్య పెద్ద యుద్ధంలా మారింది. సో దాన్ని సద్దిమణిగేలా చేయాలంటే ఏం చేయాలి? ఇది
మనం ఏదైనా విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే జీరో సమ్ గేమ్ అంటాం. ఒక కేక్ ఉంది, కేక్ నేను ఎక్కువ తింటే మీకు తక్కువ వస్తుంది, మీరు ఎక్కువ తింటే నాకు తక్కువ మిగులుతుంది. కాబట్టి మన ఇద్దరి మధ్య యుద్ధం ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే న్యాయంగా చేస్తున్నామా, ధర్మంగా చేస్తున్నామా, హేతుబద్ధంగా చేస్తున్నామా. అలా ఆలోచిస్తే మన సమాజంలో పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీలను తేడా లేకుండా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ గత 77 ఏళ్ళుగా కులం వల్ల వివక్ష వచ్చింది, ఎందరో పిల్లల భవిష్యత్తు అణగారిపోతున్నది కులం కారణంగా, పుట్టుక కారణంగా గుర్తించి రిజర్వేషన్లకు ఏర్పాటు చేశారు. మనం రాజకీయాన్ని తిడుతుంటాం, తిట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి, రాజకీయాలకి తిట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి. కానీ మంచిని కూడా గుర్తించాలి. పార్టీలకు అతీతంగా 75 ఏళ్లుగా ఇంత మౌలికమైన విషయం మీద పూర్తిగా ఏకాభిప్రాయం అండి. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏనాడు కూడా రిజర్వేషన్లు అణగారిన వర్గాలకు అందాలన్న విషయంలో ఎక్కడా కూడా భేదాభిప్రాయం లేదు, అది చేస్తూ వచ్చారు. అయితే రిజర్వేషన్లు మనం ఎందుకు అనుకున్నాము, విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ కొంత అవకాశాలు అదనంగా కల్పించినట్టయితే వివక్షకు గురైన వాళ్ళకి ఊరట కలుగుతుంది, న్యాయం జరుగుతుంది. అంటే విద్య ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు, అంతే కదా, ఆ కారణంగా అనుకున్నాం. మరి ఇన్ని కులాలు ఉన్నటువంటి సమాజంలో అందరినీ గంపగొత్తిగా చూడడం కాకుండా బీసీలో ఏమన్నది ABCD అని ఉన్నది. BCA అంటే నాకు గుర్తున్నంత వరకు ఈ ఆక్యుపేషనల్ క్యాస్ట్ అంటాం, అంటే కులంతో కుల వృత్తి, దానిలో వెనుకబడుతున్న ఉంది, కొంత వివక్ష ఉన్నది. BCB అంటే కొంచెం అంతకంటే మెరుగ్గా ఉన్నవాళ్ళు. BCC అంటే క్రైస్తవ మతంలోకి మారిన వారు, దళితులుగా ఉండి. BCD అంటే అంత వెనుకబడుతున్న లేకపోయినా కూడా కొంత ఇంకా ఎంతో కొంత కుల పేరుతో ఉన్న భావన వాడు. అలాగే SCలో కూడా మరి ఉపకులాలు చాలా ఉన్నాయి. మా దేశంలో డజన్ల కొద్ది కులాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని కులాల్లో కనుక, కొన్ని ఉపకులాల్లో కనుక మరింత వెనుకబడుతున్న ఉన్నట్టయితే మనం మరి ఆ సంగతి పట్టించుకోవాలి కదా. అంతేగాని మా ఇంటికి వస్తే మాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అన్న తీరు సరైనది కాదు కదా. వివక్ష ఉన్నప్పుడు, వెనుకబడుతున్న ఉన్నప్పుడు వారిని గుర్తించి ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాలని మన సమాజంలో అంగీకారం ఉన్నప్పుడు, నాకు లాభం వస్తే నేను ఒప్పుకుంటాను, నీకు లాభం వస్తే ఒప్పుకోను అన్నది అది సబబైన వాదన కాదు. ఓకే సార్, ఇప్పటికీ అంటే ప్రతి విద్యార్థి కూడా, ప్రతి స్టూడెంట్ కూడా కులాన్ని పట్టించుకోకూడదు, కులం అనేది అసలు ఉండకూడదు అనేది మీరు అంటారు. ఇప్పటికీ కూడా ఈ కులం పేరుతో ఎందుకు ఇంత అణచివేతకు గురి చేస్తున్నారు అనుకోవచ్చు? ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కులాన్ని రాజకీయం సృష్టించాల, కానీ కులాన్ని సమాజం సృష్టించినా కూడా రాజకీయం ఈ కులాన్ని కాస్త కుల వివక్ష పోవడం కోసం ఇందాకే చెప్పాను, చిత్తశుద్ధి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ఏం జరుగుతుందంటే 3 కారణాలు ఉన్నాయి, 2 కాదు. మొట్టమొదటిది, ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళు 195 కులం లోపల జరుగుతున్నాయి. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒకే కులానికి చెందిన వాళ్ళు చిన్ననాటి నుంచి మన కులం వేరు, మన బంధువులు వేరు, ఎందుకంటే మీరు తల్లి తండ్రి ఒకే కులం అయితే మీకు తెలిసిన బంధువులంతా ఆ కులం వాళ్ళు అవుతారు కదా. కాబట్టి మిగతా వాళ్ళు వేరు అని చెప్పన్న భావం అవకాశం జరుగుతుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో పెళ్ళి అనేది ఇచ్ఛాపూర్వకంగా మనస్సు పడి జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి స్వేచ్ఛ ఆ సాంప్రదాయం ఉంది. మన దేశంలో ఇంకా రాలా, ఇప్పుడు వస్తుంది. ఎప్పుడైతే యువత యుక్త వయసు వచ్చాక, మనసు మానసికంగా ఎదిగాక, తమ కాళ్ళ మీద తాను స్థిరపడ్డాక, ఈ 3 ముఖ్యం. 3 లేకుండా ప్రేమ దోమ అంటే ఉపయోగం లేదు. అప్పుడు జీవిత భాగస్వామిని నచ్చిన వాళ్ళని ప్రేమ కొద్దీ ఎవరితో జీవితాన్ని పంచుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. దానిలో మళ్ళీ త్యాగం అక్కర్లా, సమాజ సేవ అక్కర్లా, మీ ఆనందం కోసమే. కులం కాకుండా అక్కడ మీ కులంలోనే దొరికారనుకోండి, మీరు నచ్చిన భాగస్వామి, మీ జీవితం ఆనందంగా ఉండేది, సంతోషం. కానీ కులంలోనే అనుకోకుండా ముందు నా జీవితంలో నాకు ఆనందాన్ని ఇచ్చే భాగస్వామి వాడు, ఆ ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ. అలా పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలెడితే బహుశా కొన్ని తరాల్లో పోతుంది, మనం ఇంకా స్థాయికి రాలి. అది మొట్టమొదటి సమాజంలో ఉన్న పరిస్థితి. రెండోది, రిజర్వేషన్లు అమలవుతున్నా కూడా వాస్తవానికి రిజర్వేషన్ వల్ల ఫలితం అనుకున్నంత రావట్లేదు. ఎందుకని? మంచి ప్రమాణాల విద్య ఎప్పుడైతే పాఠశాల విద్య లేకుండా పోయిందో, తల్లిదండ్రులు బాగా చదువు ఉంటే, డబ్బు ఉంటే ఎలాగోలా ప్రైవేట్ స్కూళ్ళకో మరో చోట పంపించి ఇంట్లో పట్టించుకుని ప్రైవేట్ ట్యూషన్లు ఇప్పించుకుని ఏదో తంటాలు పడుతున్నారు. కానీ 170-80 మంది పిల్లలకి తెలివితేటలు ఉన్నా కూడా, పుట్టుకతో తెలివితేటలు అన్ని కులాల్లో ఉన్నాయి. కొన్ని కులాల్లో ఎక్కువ, కొన్ని కులాల్లో తక్కువ, అన్ని కులాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని మతాల్లో ఉన్నాయి. కానీ తెలివి వికసించాలంటే మంచి విద్య కావాలి. ముఖ్యంగా పాఠశాల విద్య మంచి ప్రమాణాలతో కావాలి. మన పాఠశాల విద్య చాలా పూర్తిగా దివాలా తీసిన విద్య. నేను నిర్మహమాటంగా చెప్తున్నాను. 180 మందికి కనీస ప్రమాణాల విద్య అందని పరిస్థితుల్లో
ఏమవుతుంది? పుట్టుక భవిష్యత్తుని ఇంకా శాసిస్తున్నది. తెలివితేటలు శాసించట్లా, ఆ బిడ్డ పడే కష్టం శాసించట్లా, పుట్టుక శాసిస్తుంది భవిష్యత్తుని. సహజంగానే కులం స్పృహ, కులం వల్ల కలిగే బాధ కొందరికి, నేను కొంచెం నాకు అవకాశాలు దొరికినాయి వీడికి లేవని చెప్పిన అహంకారం మరికొందరికి, వివక్ష. ఇది రెండోది. మూడో సమస్య ఏమిటి? మన రాజకీయంలో మంచిని చెప్పాను ఇప్పటికే. కులాల విషయంలో కొంత ప్రయత్నం జరిగింది, నిజాయితీగా ఒప్పుకోవాలి. కానీ అదే సమయంలో ఒక దివాళాకోరు రాజకీయం దేశంలో నడుస్తున్నది. ప్రజల్ని పౌరులుగా భావించి, పౌరులకి ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని మనం సరిగ్గా అర్థమయ్యేట్టుగా అన్వేషించి, వాటి చుట్టూ రాజకీయాన్ని తిప్పి రాజకీయ సమీకరణ చేస్తే రాజకీయం వరకితం ఉంటుంది. ఆ శక్తి లేక, ఆ చేయాలన్న కోరిక లేక కులం చుట్టూ తిప్పడం చాలా తేలికైంది మన పార్టీలకి. అందుకే ఎలక్షన్ టైం రాగానే కుల మహాసభలు పెట్టేస్తారు. ప్రతిరోజు కులం చర్చ, వాడికి ఇంకో చర్చ ఉండదు అసలు పార్టీలకి. అంటే పార్టీల దివాలా కోరుతున్న వల్ల ప్రజల్ని రాజకీయంగా సమీకరించడానికి మరో వేదిక వాళ్ళకి అర్థం కాకపోవడం, నిజంగా ప్రజల ఎజెండాను తీసుకొచ్చే సామర్థ్యం కానీ చిత్తశుద్ధి కానీ లేకపోవడం చేత కులం పేరుతో జన సమీకరణ చేయడం చాలా సులభం అయిపోయింది. దాంతో సమాజం కులాన్ని పట్టించుకోకపోయినా కూడా రాజకీయం కులాన్ని గుర్తు చేస్తుంది రోజు. ఈ మూడు కారణాలు, మూర్తిని మనం ఎదుర్కోవాలి. ఓకే సార్, ఇప్పటికీ కూడా కుల హత్యలు జరుగుతున్నాయి. రీసెంట్గా చూసుకుంటే కూడా ఒక తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు కూడా అసలు దారుణంగా చూశాను. సూర్యాపేట ప్రాంతంలో అనుకుంటాను, దారుణంగా ఎందుకు తల్లిదండ్రులకు అవగాహన సోకాల్డ్ ఫ్రెండ్స్ చంపేశారు వేరే కులం అని చెప్పాను. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కులం వల్ల వస్తున్న ప్రమాదాలన్నీ రాజకీయం వల్ల నేను అంటలేదు. సమాజం నుంచే కులం వచ్చింది. ఇప్పటికీ కొన్ని మూర్ఖమైనటువంటి ఆలోచనలు, మూఢనమ్మకాలు, పాశవిక ప్రవర్తన, పైశాచికమైన ప్రవర్తన కొందరిలో ఉన్నమాట వాస్తవం. దానికి చట్టం ఒక్కటే చాలదు. చట్టాలు ఉన్నాయి మనకి, చట్టం చాలదు. ఒకప్పుడు స్వతంత్ర పోరాట కాలంలో కానీ, ఆ తర్వాత కొంతకాలం కానీ సమాజం నుంచే రాజకీయాలతో పార్టీలతో సంబంధం లేకుండా సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. ఈ కులం పరిమితమైన కులాన్ని గురించి పట్టించుకోవద్దు అన్నటువంటి భాష చాలా విజ్ఞానం నుంచి, నమ్మదగిన వాళ్ళ నుంచి మళ్ళీ అందేది. అదే దాని చుట్టూనే ఉద్యమాలు నడిచేవి. ఇప్పుడు వదిలేసాం మనం. అదంతా కూడా ప్రభుత్వానికి అప్పగించేసి చట్టం చేసామని చెప్పి అనుకుని సమాజంలో మన ఆలోచన, మన తీరు మారటం కోసం ఏం చేయాలనే విషయం మనం మర్చిపోయాం. అది కులం విషయం కావచ్చు, పెళ్ళిళ్ళ విషయం కావచ్చు, కులం పేరుతో పెళ్లి విషయం, ఆనర్ కిల్లింగ్స్, మా పొలంలో నువ్వు వేరే కులాన్ని చేసుకుంటావు అని చెప్పిన అహంకారం, మూర్ఖత్వం ఉందా? అహంకారం ఉంది, అజ్ఞానం తప్ప. అది కావచ్చు, కొన్ని మూఢనమ్మకాలు కావచ్చు ఇప్పటికి కూడా మన దేశంలో, లేకపోతే పెళ్ళిళ్ళకి ఆర్భాటంగా పెట్టే ఖర్చులు కావచ్చు. చివరికి కుటుంబాలు ఆహుతి అయిపోతున్నాయి. పెళ్లి ఆనందంగా చేసుకోవద్దు ఎవరు అంటలా, పెళ్లి పేరుతో దివాలా తీయద్దు అంటున్నాం. ఎవరికో మీరు దేశ సేవ చేయక్కర్లా, మీ కుటుంబానికి ఆ డబ్బు ఉంచుకొని అంటున్నాం. అవును సరే, ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మనకున్నా లేకపోయినా పెళ్లి ఆర్భాటంగా చేయాలి. అదే 10 మంది ఏమనుకుంటారు, భయమో ఏదో తెలియదు. అంతేమవుతుంది పాపం, మధ్యతరగతి కుటుంబాలకి జీవితం మొత్తంలో కూడబెట్టిన డబ్బు ఒక్కరోజు పోతుంది. ఆ వచ్చిన వాళ్ళు మీరు ఎంతమందిని పిలిస్తే ఇంటికి వచ్చి సరిగ్గా పిల్లలేదు కొందరు రొసరొసలు, వస్తే సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు మరికొందరు రొసరొసలు, భోజనం కూరలు సరిగ్గా బాగోలేదని మరికొందరు. చివరికి తిప్పుతుంటాం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టేది మీ పిల్లల ఆనందం కోసం, మీ జీవితం కోసం. ఆనందం ఏమైనా రోజు మీరు కష్టపట్టుకోవడం చెప్పండి, నీ కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి. కాబట్టి ఇవన్నీ పోవాలంటే చట్టాలు చేయొచ్చు మనం కావాలంటే. చట్టాల వల్ల వరకట్నాలు బావు, చట్టాల వల్లే ఈ కులం అనే మూర్ఖత్వం, ఈ కారణంగా చంపటాలు, తనటాలు ఇలాంటివి పోవు. లేకపోతే నువ్వు కనుక నేను చెప్పిన పెళ్లి చేసుకోకపోతే నేను ఊరేసుకుంటానంటాడు ఒకళ్ళు తల్లిదండ్రులు, మరొకడు నీకు నాకు రాములా నీ మొహం చూడండి అంటాడు. దానిలో పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మూర్ఖత్వం కూడా ఉంది. దాన్ని పిల్లలు ఎదుర్కోలేరు. సమాజం నుంచి ఉద్యమాలు రావాలి. మనకి ఎట్లాగైతే పూర్వం సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, గురజాడ అప్పారావు గారి సాహిత్యం చూడండి, లేకపోతే వీరేశలింగ పంతులు గారిది కానివ్వండి, గుర్రం జాషువా గారు చేసిన ప్రయత్నాలు కానివ్వండి, లేకపోతే మన గోరా గారు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా సమాజంలో మన ఆలోచనలో పరిపక్వత రావడం కోసం మంచి ప్రయత్నాలు ఉద్యమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆగిపోయినాయి. ఖచ్చితంగా వాటి అవసరం అన్నది. బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా తప్పులున్నాయని బీసీ సంఘం నేతలే ఆరోపిస్తున్నారు. కోర్టులో కూడా ఉంది ఆ కేసు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు విషయాలు తెలియవు, ఉండొచ్చు. కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి కోర్టు తేల్చుకుంటుంది. కానీ నేను కోరేది ఏమిటంటే, ఈ కులగణన వల్ల ఏమి సాధించాల్సుకుని నాకు అర్థం కాలేదు. ఇంతకుముందే చెప్పాను. అవును సార్, భారతీయ సమాజంలో కులం అనే విష బీజాలు ఉండటం చేత దాని నుంచి బయటపడడం కోసం మన రాజకీయ వ్యవస్థ చాలా ముందు చూపుతో ఏకగ్రీవంగా కొన్ని ఏర్పాట్లు చేసింది. అవును సార్, నేను ఇప్పుడు నెక్స్ట్ అదే అడగబోతున్నా. అసలు ఏంటి కులగణన అంటే ఏంటి? అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు
కులగణన వల్ల మీకు రిజర్వేషన్లు అదనంగా వచ్చేది లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో అందరినీ ముందు సమానంగా చూడాలి. ఆడ మగ కులం మతం ప్రాంతం వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలి రాజ్యాంగం. కానీ దానికి కొన్ని మినహాయింపుగా రిజర్వేషన్లు పెట్టారు. ఎందుకని కొన్ని వర్గాలకు వెనుకబాటుతనం చారిత్రకంగా ఉన్న కారణంగా దానికి మినహాయింపుగా, కానీ మౌలికమైన సూత్రం ఏమిటి? సమానంగా చూడడం. మినహాయింపు కులాల ప్రాతిపదిక రిజర్వేషన్. అంతేగాని రిజర్వేషన్లే మొత్తం అయిపోతే ఇక సమానత్వం లేదు, అందరినీ సమానంగా చూడడం లేదు. ఆ ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏం చేసింది? ఎక్కడో చోట మనకు ఒక క్యాప్ పెట్టాలని 50% అన్నారు. మన దేశం ఉన్న పరిస్థితిలో బహుశా అది రీజనబుల్, అందరూ అంగీకరిస్తున్నారు. అది దాటేది లేదు. 50% వచ్చేసినాయి ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి రిజర్వేషన్లు పెరగవు. వ్యక్తులకి ఏమైనా రిజర్వేషన్లు వస్తాయా 50% లోపల? అది ఆ వ్యక్తుల కుల సర్టిఫికేట్లు వాళ్ళ ఆదాయ సర్టిఫికేట్ల వల్ల వస్తుంది తప్ప మీరు చౌకగా మీరు జనాభా లెక్కలో వచ్చేది ఏం లేదు. సో ఆ లాభం లేదు. సంక్షేమ పథకాలు అదనంగా అంతాయా? ఇప్పటికే సంతృప్త స్థాయిలో సాచ్యురేషన్ కవరేజ్ అన్న పేరుతో 180 కుటుంబాలకి 90 కుటుంబాలకి కొన్ని రంగాల్లో 100 కుటుంబాలకి మనం సంక్షేమాన్ని అందజేస్తున్నాం, సమర్థంగా అందజేస్తున్నాం. పూర్వం సరిగ్గా అందేది కాదు. ఇప్పుడు డిజిటల్ తరంతో బటన్ నొక్కి వెళ్ళిపోతున్నాయి, చివరి మనిషికి వెళ్తున్నాయి, ఒకరిద్దరు మిగిలిపోతున్నారు. కానీ రేషన్ కార్డులు ఉన్న కుటుంబాల కంటే ఎక్కువ మనం చెప్తున్నాం. కాబట్టి దీనివల్ల కొత్తగా సంక్షేమం అమలయ్యేది లేదు. మరి ఏం చేస్తున్నట్టు? రాజకీయ సమీకరణకు ఆ విధంగా పనికొస్తుంది. మనం కులం పేరుతో వివక్ష పోవాలి అని చెప్పంటే కులం ప్రాతిపదిక రిజర్వేషన్ల ఫలితాలు వచ్చేందుకు మంచి ప్రమాణాల విద్యను అందించాలి, నైపుణ్యాన్ని అందించాలి. అదేమన్నా చేసామా? లేదు. మంచి ప్రమాణాల పాఠశాల విద్య లేకుండా, ఆ పునాదులు లేకుండా రిజర్వేషన్లు ఇస్తే ఏం ఉపయోగమట? డబ్బున్నవాడికి, తల్లిదండ్రులు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది. మరి వివక్షకు గురైన కులాల్లో తల్లిదండ్రులకు డబ్బు, తల్లిదండ్రులు చదువు, తల్లిదండ్రులు ఉద్యోగాలు ఎక్కువ ఉండవు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటి? అదిగా సమస్య. ఇప్పుడు అదేమైనా చేస్తున్నారా? చేయట్లా. అది చేయకుండా మనం ఎలాంటి సమాజాన్ని కోరుకోవాలి? కులం ప్రాతిపదిక రిజర్వేషన్ అవసరమే, కానీ మౌనిక కావచ్చు, లేకపోతే వెంకట్ కావచ్చు, జేపీ కావచ్చు, పొద్దున్నే సాయంత్రం నువ్వు ఫలానా కులంలో పుట్టానది అది గుర్చేయాలా మనకి? లేకపోతే ఏ కులంలో పుట్టినా మౌనిక, నీకున్న తెలివితేటలు ప్రతిభ రాణించాలమ్మా. నీకుండే విలువ నీ కులం వల్ల కాదు, పుట్టుక వల్ల కాదు, నీ తెలివితేటల వల్ల, నువ్వు పడే కష్టం వల్ల, నీ అభిరుచి వల్ల, నీ వల్ల సమాజానికి ప్రయోజనం వల్ల. కాబట్టి తలెత్తుకి టీవీగా నిలబడని చెప్పిన సంకేతాన్ని ఇవ్వాలి. ఏ సంకేతాన్ని ఇవ్వాలి మనం? కులగణన చుట్టూ రాజకీయం చెప్తే మన పిల్లలకి ఏం చెప్తున్నాం? నీ కులమే నీకు ఉనికి, నీ ప్రతిభ కాదు, నీ పడే కష్టం కాదు, నీ వల్ల సమాజానికి ప్రయోజనం కాదని చెప్తున్నాం. అదే నేర్పించినట్టు. అలాంటి సమాజాన్ని మనం కోరుకోవాల్సింది. అంచేత దీనిలో రాజకీయంగా ఏదో లాభం పొందుతామన్న ఆశ తప్ప సమాజానికి ప్రయోజనం నాకేం కనిపించట్లేదు, నిజాయితీగా చెప్తున్నాను. సార్, ఇప్పుడు కొన్ని పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు మేము ఈ హామీలు ఇస్తాం, ఉచిత హామీలు ఇస్తాం అంటున్నారు. బట్ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాకముందు నేను చెప్పింది, వచ్చిన తర్వాత ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అంటే కొంచెం దీనిలో లోతుగా వెళ్ళాలి. మనకి ఉచిత హామీలను చాలా మేరకు అమలు చేస్తున్నారు. ఒకప్పుడు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమన్నా హామీలను అమలు చేస్తే ఉచిత హామీలని అమలు చేసేది, ఇంకేం చేయట్లేదు అసలు మిగతా. ఓకే. కానీ ఉచిత హామీలు కూడా ఏమైందంటే ఇప్పటికే బాగా పెద్ద ఎత్తున సంక్షేమం అంటే తాత్కాలికమైన వ్యక్తిగతమైన ప్రయోజనాన్ని ఇచ్చేది సంక్షేమం. అభివృద్ధి అంటే దీర్ఘకాలికమైన సామూహికమైన మంచి సాధించేది అభివృద్ధి. రెండు కూడా సమతూకం ఉండాలి. తాత్కాలిక సంక్షేమం ఇస్తామంటే ఎల్లకాలం ప్రజల్ని బెచ్చగాళ్ళుగా చేసినట్టే కానీ జీవితాలు మార్చినట్టు కాదు. ఆ సమతూకం దెబ్బతిని ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమం ఉన్నప్పుడు ఎన్నికల్లో గెలవాలని మరింత సంక్షేమాన్ని ప్రకటిస్తే నిధులు లేవు. నిధులు లేవని తెలుసు. అవును. ఉదాహరణకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నికలకు ముందే బహిరంగంగా నేను వాస్తవాలతో సహా ప్రజల ముందుకు వచ్చాను. డబ్బులు ఉన్నవి ఇది, బడ్జెట్ విషయాలు ఇవి, మనకు కావాల్సింది ఇది అని చెప్పాను. తెలియక కాదు, తెలియనట్టు నటించి ఎలాగో ఎన్నికల్లో మన పబ్బం గడిస్తే చాలు, జనాన్ని ఎట్లా ఒకటి నమ్మించేసి మనం ఎలక్షన్లు గెలిస్తే చాలు, గ్యారంటీలో మరొకటో ఈ పేరుతో. దాంతో ఏమవుతుంది? డబ్బు లేక తెలంగాణ ఉదాహరణకి చాలా సంపన్న రాష్ట్రం, వారే చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు దేశం మొత్తంలో అత్యంత సంపన్న రాష్ట్రం, అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం ప్రభుత్వ నిధుల్లో. అంటే ఆదాయం కంటే ఖర్చు తక్కువ ఉన్నది, ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రం. 14వ ఆర్థిక సంఘం 1,16,000 కోట్ల రూపాయలు మిగులుందని అంచనా వేశారు 5 ఏళ్లలో. అలాంటి రాష్ట్రంలో మీరు ఇలాగ పిచ్చి పిచ్చిగా చేసేసరికి ఇప్పుడు రోజువారీ జీతాలు ఇవ్వడం కష్టం పరిస్థితి తీసుకొచ్చారు. అది రెండోది. మూడోది,
అసలు అమలు చేయని హామీలు ఉన్నాయి. ఇప్పుడు తాత్కాలికమైనటువంటి వ్యక్తిగత సంక్షేమం కోసం అమలు చేస్తున్నారు, డబ్బుల్లా కొన్ని చేయలేకపోతున్నారు. కానీ నిజంగా అమలు కావాల్సిన ఏంటి? మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, జేబులో ఖర్చు రాకుండా, పేదరికంలో జారిపోకుండా, మరి నైపుణ్యం, ఉపాధి కల్పన కోసం చెప్పినాయి. చట్టబద్ధ పాలన, చట్టం అందరినీ సమానంగా చూడటం, మంచి మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు కానీ, మురుగునీటి పారుదల కానీ, లేకపోతే వరద నీటి పారుదల కానీ, లేకపోతే ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ, మరొకటి కానీ, ఇవి చచ్చిన చేయట్లా. అసలు లెక్కలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకునేది కూడా ఎప్పుడు నా అసెంబ్లీలో కానీ, లేదా బయట ప్రకటనలో కానీ ఈ సామూహిక కవచం చేస్తామని చెప్తున్నారా? మాట కూడా చెప్పట్లా. అది ఇచ్చా, ఇది ఇచ్చా, ఇదంటే వాళ్ళ బాబుగాడి సొమ్ము ఆయన ధారాదత్తం చేసినట్టుగా, మనకి దానం చేసినట్టుగా. మన డబ్బు అది, మన పన్నులు పెట్టే డబ్బు. కానీ వీళ్ళు ఎక్కడ ప్రకటన చూసినా కూడా నేను మీకు అది ఇచ్చా, నెలకింత ఇచ్చా, ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చా, నీళ్ళు ఇచ్చా, కానీ విద్య మంచి ప్రమాణాలతో గతంలో లేనిది ఇప్పుడు ఇస్తున్నాను చూడండి అని చెప్తున్నారా? లేదు. మంచి ఆరోగ్యం మీకు గ్రామాల్లో డాక్టర్ దగ్గరికి చేయబట్టుకుంటే 3,000 ఖర్చు అయిపోతుంది పరీక్షలకు కానీ, మందులకు కానీ. అది కాకుండా ఇదిగో ఈ రకంగా ఏర్పాట్లు చేస్తున్నాం చెప్తున్నారా? నైపుణ్యాన్ని ఇచ్చి మీకు ఉపాధి కలిగించి సమాజం నిలబెడుతున్నాను చెప్తున్నారా? కాబట్టి నిజమైన ఏది నిజంగా చేయాలో ప్రభుత్వం అది హామీలు ఇవ్వట్లేదు. హామీలు ఇచ్చినా కూడా ఏదో మొక్కుబడి తప్ప అమలు చేయట్లేదు. నిజమైన సమస్య అది. ఓకే సార్, అసలు ఈ ఉచిత హామీలు లేకుండా ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు లేవంటారా? అస్సలు సంక్షేమం పట్టించుకోవాలంటే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదు. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఓకే, ఇవాళ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తానయ్యా, ఉచితంగా మీకు ఏది ఇవ్వను అని చెప్పంటే డిపాజిట్లు పోతాయి. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ధర్మంగా మాట్లాడుకుందాం. పార్టీలు తిట్టుకోవడం ధర్మం కాదు. కాబట్టి అదే కాదు. రెండోది, పేదరికం ఉన్న సమాజంలో తాత్కాలికంగా కూడా పేదరికం కష్టం నుంచి బయటపడే ప్రయత్నం జరగాలి. అది వద్దని ఎవరు అంటే మనం క్రూరులం కాదు. ఆకలి బాధకి తట్టుకోకుండా రాకుండా ఉంటే దాన్ని మరి ఆకలి బాధ తీర్చాలి కదా మనం. కాబట్టి సంక్షేమం వద్దని కాదు, సంక్షేమమే పరిపాలన అన్నది ప్రమాదకరం. ఏది అవసరం అది ఇవ్వచ్చు. అది సంక్షేమం, అభివృద్ధి, ఈ సమతూకం ఉండాలి. ఆ సమతూకం దెబ్బతిన్నప్పుడు సమస్య వస్తుంది. కొందరు పాలకులు, కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే సంక్షేమాన్ని అందిస్తూనే దాంతో సరిపెట్టకుండా మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికీకరణ, రేపు పొద్దున పిల్లలకు ఉపాధి వచ్చేటువంటి ఏర్పాట్లు, నైపుణ్యాన్ని పెంచడం, ఆర్థిక వ్యవస్థను పెంచడం చేస్తున్నారు. అక్కడ కాలక్రమేణా పెద్ద ఎత్తున ఫలితాలు వస్తే ఇక్కడ సంపన్న సమాజం అవుతుంది. అది చేయకుండా తాత్కాలికంగా సంక్షేమమే ఇస్తే ఏమవుతుంది? ప్రతిరోజు ఇవాళ ఇచ్చారు నాకు, ఇవాళ ఫ్రీగా ఉంది, ఇవాళ తిన్నాను, రేపు మళ్ళీ ఆకలేగా. ఇవాళ కరెంట్ ఫ్రీగా ఇచ్చారు, రేపు మళ్ళీ చీకటేగా మీరు ఫ్రీగా ఇవ్వకపోతే. సో ఈ సంక్షేమం వినడానికి చూడడానికి బాగుంటుంది, కానీ బతుకుని బాగు చేయదు. పేదరికంలోనే ఉంచి కొంచెం మలం పోస్తున్నాం, తాత్కాలికంగా మలం పోస్తున్నాం, పేదరికాన్ని తొలగించట్లా. పేదరికాన్ని తొలగించాలంటే అభివృద్ధి కావాలి, కాబట్టి సమతూకం కావాలి. పార్టీలు అదేమీ లేనట్టు నటించి సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు అంటే ఒక రకంగా ప్రజలను అవమానిస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వీళ్ళు ఎల్లకాలం బెచ్చగాళ్ళుగా ఉండాలి, నేను దాతగా ఉండాలి, నా కొడుకులు నేను దాతలుగా మిగలాలి, మేము గొప్పవాళ్ళంగా చలమణి కావాలా. వీడు మామూలుగా పేదరికంలో మగ్గిపోతూ చేజాచి బాంచన ధర అనాలా. ఈ భావం, ఈ ధోరణి దీనిలో కనిపిస్తుంది. సంక్షేమమే పరిపాలన అన్న భావం. అవును సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సంక్షేమం వైపే దృష్టి సారించే ప్రభుత్వాలు అసలు అభివృద్ధి వైపు ఎప్పుడు దృష్టి సారిస్తారు? అలా చేయాలంటే అసలు లేదని నేను అంటలే, కొన్ని చోట్ల జరుగుతుంది. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాలను చూద్దాం. ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ సంక్షేమ పెద్ద ఎత్తున ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు సంక్షేమానికి పెద్ద పీట వేశారు కదా, అదే సమయంలో అభివృద్ధికి పీట వేశారు. అంతకుముందు కూడా అంతకుముందు సార్ వెంకటరావు గారు అంతా గొప్పగా చేశారు అలాగా. అలాగే రాజశేఖర రెడ్డి గారు చూడండి, మిగతా పక్కన పెట్టండి, మిగతా రాజకీయాలను పక్కన పెట్టండి, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేశారు, అభివృద్ధికి ఎక్కడ లోటు చేయాలి. అలాగే ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పొరపాటు ఉన్నాయి, కానీ సంక్షేమ అభివృద్ధి కొంత ప్రయత్నం జరిగింది సమతూకం. కాబట్టి అసలు చేయలేదు నేను. అలా కొన్ని రాష్ట్రాలు మరింత బాగా చేస్తున్నారు. ఉదాహరణకి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం ఒక 20 ఏళ్ల పాటు చాలా గొప్ప రీతిన 1994-95 దగ్గర నుంచి బహుశా అదే 2000 దగ్గర నుంచో 24 ఏళ్ల పాటు సంక్షేమాన్ని అభివృద్ధిని కలిపి ఒక నిరుపేద రాష్ట్రాన్ని గర్వించదగ్గ రాష్ట్రంగా మొన్న నీతి ఆయోగ్ వారు ఒక ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ని తీసుకొచ్చారు. నంబర్ 1 ఒరిస్సా దేశంలో. సిగ్గుపడాలి మనంతా. తెలంగాణ మనంతా గర్వంగా చెప్పుకుంటున్నాం గొప్ప రాష్ట్రం, రాష్ట్రం వస్తాం. మరి ఒరిస్సా చాలా బలహీనమైన రాష్ట్రం అంతా పోలిస్తే. వాళ్ళు నంబర్ 1 కొంటే మనం మధ్యలో ఎక్కడ ఉండటం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అడుగున ఉండటం ఏంటి? మనం సిగ్గుపడాలి. ఉత్తరప్రదేశ్ నిరుపేద రాష్ట్రం, కానీ సంక్షేమాన్ని సమర్థంగా అందిస్తున్నారు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. 78,000 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్లో రెవెన్యూ మిగులు, అంటే
వాళ్ళ ఖర్చు కంటే ఆదాయం 78,000 కోట్లు ఎక్కువ. ఆ పైన అప్పులు తీసుకొస్తే ఈ డబ్బు 78,000 కోట్లు మిగులు, అప్పు తెచ్చిన డబ్బు అంతా కూడా మౌలిక సదుపాయాలకి పెట్టుబడులకి వెళ్తుంది. అంటే రాష్ట్రం అభివృద్ధి పథాన్ని వెళ్తుంది. కాబట్టి ఇప్పటికి కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. అది అసాధ్యం కాదు, కానీ చేయాలన్న తపన ఉండాలి. ఎలాగో ఎన్నికల్లో గెలిస్తే చాలు రాష్ట్రం నాశనమే పర్లేదు అనుకునే దానికంటే ఎన్నికల్లో గెలవద్దని ఎవరు అంటలా, కానీ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతూ ఎన్నికల్లో గెలవాలి. కానీ గెలవడం కోసం రాష్ట్రాన్ని నాశనం చేయకూడదు. కనీసం ఆ దృక్పథం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు తెలియని చాలా విషయాలు మాకు చాలా కూల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీ టైం ఇంత కేటాయించినందుకు మా ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.